హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలనే దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఫూల్ మకాని అటు 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 అక్కడెక్కడో నార్త్లో ఉండింది, అలా 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 మనకు సౌత్కి కూడా వచ్చింది ఫూల్ మకాని. ఇప్పుడు అందరూ కూడా ఫూల్ మకాని వాడుతున్నారు. చిన్నపిల్లలకి, షుగర్ ఉన్న వాళ్ళకి, ఇంకా ఆల్మోస్ట్ అందరూ నార్మల్ పర్సన్స్ కూడా బాగానే తింటున్నారు. స్నాక్స్గా కూడా చేసుకుంటున్నారు, కర్రీస్ కూడా చేసుకుంటున్నారు. అందుకని మేము కర్రీ ట్రై చేస్తున్నాము, ఎలా వస్తుందో చూద్దాము. బాండలు పెట్టాము, ఆయిల్ వేసాము, 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 1 పచ్చిమిర్చి, అవి చిటపట్లాడినిచ్చి ఉల్లిపాయ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేసాం. ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఏం చేస్తున్నారు? ఏం స్పెషల్స్? నా యూట్యూబ్ ఫ్యామిలీని అడుగుతున్నా. చిన్న ఫ్యామిలీ ఉంది కదా నాకు. ఇంకా అందరి పేర్లు అయితే చెప్పలేను. సిహెచ్ ఫ్యామిలీ, అరుణ, అనురాధ గారు, లక్ష్మి గారు, రజిత గారు, తర్వాత శ్రీలక్ష్మి గారు, ఇంకా చిన్న తమ్ముడు ఒకడు ఉన్నాడు నాకు, నెల్లూరు అంట అబ్బాయి పెరిమి వెంగళరావు అతను. వీళ్ళంతా నా యూట్యూబ్ ఫ్యామిలీ. చాలా చాలా చిన్న ఫ్యామిలీ అండి, మరీ పెద్దది కాదు, చాలా చిన్న ఫ్యామిలీ. మీరందరూ సపోర్ట్ చేశారనుకోండి, నా చిన్న ఫ్యామిలీనే పెద్ద ఫ్యామిలీ అయిపోతుంది కదండి. అందుకనేసి నా వీడియోలకి లైక్లు, కామెంట్లు పెట్టండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయ మగ్గిపోయింది, అల్లం పేస్ట్ వేసాము. అల్లం పేస్ట్ క్లిప్ ఎక్కడో పోయింది, మిస్ అయింది. తర్వాత ఇప్పుడు ఏం చేసామంటే, పెద్ద టమాటాలు 2 తీసుకొని ప్యూరీ చేసుకున్నాం. ప్యూరీ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ మగ్గిపోయింది కదా, ప్యూరీ అందులో వేసేసాం. అలాగే ఇది కలర్ చేంజ్ అయ్యే లోపల పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసేసాము అందులో. తర్వాత పక్కన బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫూల్ మకాని మాడిపోకుండా వేయించుకొని ఆ వేడికి మరీ నల్లబడిపోకుండా వేరే దానిలోకి తీసేసుకోవాలి. అందులో కూడా కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఫూల్ మకానీలో అంటే చాలా చప్పగా ఉంటాయి కదా, వేసుకోవాలి. వేసుకున్న ఆ వేడికి మరి నల్లబడిపోతాయని పక్కన పెట్టేసింది మా అమ్మాయి. వేరే బాండీలోకి తీసింది. చూడండి అక్కడ ఉన్నాయి పక్కన. ఇది బాగా కలర్ చేంజ్ అయ్యి దగ్గరకు వచ్చిన తర్వాత అది వేస్తాం. ఫ్రెండ్స్ ఈ చిన్ని ఫ్యామిలీ నాకు మరి నా వీడియోలు వాళ్ళకి వెళ్ళట్లేదా? అన్ని వీడియోలకైతే కామెంట్ రావట్లేదండి. ప్రతి ఒక్క వీడియోకి మంచి మంచి సాంగ్స్ చేసి ఉన్నాను. మంచి సాంగ్స్ అంటే నేను చేసిందని మంచి అని చెప్పట్లేదు, సాంగ్ మంచి గురించి చెప్తున్నా. మంచి సాంగ్స్ నేను చేశాను. అవి ఎలా ఉన్నాయో కొంతమంది నా ఫ్రెండ్స్ కామెంట్ అయితే పెట్టట్లేదు. ఒకసారి నా ఛానల్కి వెళ్ళి విజిట్ చేసి కామెంటు పెట్టిన వాళ్ళు ఎవరన్నా నా ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీలో ఉంటే వాళ్ళని పెట్టమని అడుగుతున్నాను. రెగ్యులర్గా నా ఛానల్ అయితే విజిట్ చేయండి. మీ ఛానల్ ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ ఛానల్ నేను ఇంతవరకు వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ పెడుతున్నాను. అయిపోయిందండి. గ్రేవీ కొంచెం పక్కకు తీసేసాము. ఫూల్ మకాని వేసేసాము. వేసిన తర్వాత కొంచెం పొడిగా ఉంటే మళ్ళీ కొంచెం గ్రేవీ వేసి కలిపాము. అలా కొంచెం వేసి కలుపుకుంటూ ఎక్కడ వరకు గ్రేవీ సరిపోతుందో అక్కడ వరకు ఆపుకొని గ్రేవీ పక్కన పెట్టుకోవాలి. అంటే ఎందుకంటే అది మొత్తం పీల్ చేస్తుంది కాబట్టి తప్పకుండా అలా చేసుకోండి. షుగర్ ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు, వీళ్ళకి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైనల్ టచ్గా మనం ఏం వేస్తాం? కొత్తిమీర వేసాము. అయిపోయింది కర్రీ. పక్కన కొంచెం గ్రేవీ ఉంది, తీసి పెట్టుకున్నాము. ఇలా కూడా తినచ్చు.
రసం పెట్టుకొని ఇలా పక్కన పెట్టుకొని ఫ్రై లాగా కూడా తినచ్చు. కాకపోతే కొంతమంది గ్రేవీతో బాగా కలుపుకొని తినాలనుకునే వాళ్ళు ఆ పక్కన పెట్టుకున్న గ్రేవీని ఇందులో వేసుకొని తినచ్చు. ఎందుకు గ్రేవీ మొత్తం కలపలేదని అంటే మొత్తం పీల్చేసి డ్రై అయిపోతుంది కాబట్టి కలపలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ అయితే ఖచ్చితంగా చేయండి. ఈ వీడియోకి షేర్ అడుగుతున్నా, ఎందుకంటే దీనిలో అత్యధికమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఏమేమో ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్స్, అందుకని.